నా పేరు వర్మ అమ్ములు. మాది తాడేపల్లి కృష్ణపేట. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ వికలాంగురాలిని. జగన్ వచ్చిన తర్వాత మా వికలాంగుల బాధ, పేదోళ్ళ బాధ అర్థమైంది. మా బాధలు తెలుసుకొని, మా సమస్యలు తెలుసుకొని ఆయన మాకు చాలా హెల్ప్ చేశాడు. మాకు చాలా ఒక కొండంత అండగా ఉన్నాడు. చంద్రబాబు వస్తే 6 ఏళ్ళు ఇస్తాడు, ఆడవాళ్ళకి 15 ఏళ్ళు ఇస్తాడు అంటున్నావు. అవి ఇచ్చేది అవి ఓటకు అంత అమౌంట్ ఎవరు ఇవ్వరు. చంద్రబాబు వస్తే అవి ఏమి జరగవు. జగన్ వస్తాడు. జగన్ వస్తే మాత్రం పేదల పాలిట పెన్నిది. జగన్ పేదల పాలే పెన్నిది. ఇప్పుడు కూలాడు పిల్లోడు ఉన్నాడు. కూలాడు పిల్లోడు చదివించుకోలేకపోయాడు. ఆయన ఏం చేస్తున్నాడు? తన డబ్బులు ఇచ్చి పిల్లల్ని చదివించమన్నాడు. ఆయన మన భవిష్యత్తుకి బాట వేస్తున్నాడు. చంద్రబాబు ఏం చేస్తున్నాడు? రాయి వేస్తున్నాడు కానీ రాయి దీట్లా. ఈయన పూల బాట వేస్తున్నాడు, ఆయన ముళ్ళ బాట వేస్తున్నాడు. మనం పూల బాటను ఎంచుకుంటామా, ముళ్ళ బాటను ఎంచుకుంటాం? చంద్రబాబు కంటే జగన్ వస్తేనే మంచిది. జగన్ వస్తే మా జీవితాలు బాగుపడతాయి. మా వికలాంగులు మేము ఎక్కడెక్కడో వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి. వాలంటీర్లు పెట్టి పొద్దున్నే తెల్లారి కట్టొచ్చి 5ంటికి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు. అలా ఇటువరకు ఏ ప్రభుత్వం చేయాల, ఏ ప్రభుత్వం ఏ గవర్నమెంట్ చేయాల. అలాంటి జగన్ ఒక్కడే. అది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ బిడ్డకు తగ్గట్టు ఆయనకి ఎలా ఉందో ఈయనకి అలాగే పేదల పాలిట పెన్నిది. ఆయన పేదల కోసమే శ్రమించాడు. అలాగే ఆయన కొడుకు పేదల కోసమే ఉన్నాడు అని ఈసారి వచ్చేది 100% సీఎం జగనే. వైఎస్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది. మాది ఇదేనండి, ఇక్కడే తాడేపల్లి కృష్ణపేట. ట్రాఫిక్ ఉన్నా ఏదున్నా మనసులో సంకల్పం ఉంది. మన చూడాలి అనుకున్నా. ఫస్ట్ చెయ్యి నాదే అందుకున్నాడు మా జగనన్న. జగనన్న ఫస్ట్ నన్నే పిలిచాడు, నన్నే దగ్గరికి తీసుకున్నాడు. ఏంటమ్మా నీ బాధ అన్నాడు. అన్నా నాకు బాధ ఏం లేదు, మా పేదలకి శ్రమించావు, మా వికలాంగుల బాధ అర్థం చేసుకొని పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చావు, నాకు అది చాలు. మా పేదల పాలిటి పెన్నిదన్నా అన్న ముద్దు పెట్టుకున్నాడు. నాకు అది చాలు ఈ జన్మకి. నా అన్నని కలిసా, అది హ్యాపీ. నాకు చాలా సంతోషంతో ఉన్నాయి వాళ్ళ. చాలా జై జగన్, జై జగన్. మళ్ళీ గెలిచేది జగనే, సీఎంగా గెలిచేది జగన్ కాబట్టి జగన్కే ఓట్లు మాయన్ని వేసేది. అన్ని పరిపాలన బాగానే ఉంది. పేదలకు బాగా సహాయం చేశాడు, స్థలాలు ఇచ్చాడు, మరి వృద్ధాప్యులకి పింఛన్ ఇచ్చాడు, మరి 18 ఏళ్ళు ఇచ్చాడు, మరి పిల్లలకు బడికి అమ్మఒడి ఇచ్చాడు, కాలేజీ పిల్లలకు ఫీజులు ఇచ్చాడు, బాగా చేశాడు. పరిపాలన మళ్ళీ జగనే రావాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు వస్తే ఎందుకంటే ఎక్కువ సంక్షేమం చేస్తానని వద్దా వద్దు, మాకు చంద్రబాబు వద్దా వద్దు. అసలుకి ఆయన ఏం చేశాడు? 14 సంవత్సరాలు ఉండి ఏం చేశాడు? ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? జగన్ వచ్చి చేస్తున్నాడు అని పోటీకి వస్తున్నాడు అంతే. అది మాది ఈ ఊరే తాడేపల్లి. జగన్ బాగుంది, జగన్ అన్నదే బాగుంది. జగన్ అన్నే రావాలి, మాకు ఎవరొద్దు, ఆయనే కావాలి. మాకైతే పథకాలు ఏమి అందవు. ఎందుకంటే మాకు నా కొడుకు ఉద్యోగం, మాకు రావు. మాకు రాపోయినా బాధ లేదు. అందరికి వస్తే చాలు, అందరు శుభ్రంగా ఉంటే చాలు. ఆయన మాకు తెలియదు అసలు. ఆయన మాకు తెలవనే తెలవదు. ఆయన అక్కర్లేదు మాకు అసలు. ఒకరు వచ్చినా కానీ అక్కర్లేదు మాకు. అది జగనే కావాలి. కష్టమే కాదయ్యా. ఎందుకు చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేస్తాడు? మాకు నెలకు వచ్చాను చూస్తాడు, చూడాడుగా. ఈయనంటే ఇక్కడ ఉంటాడు, మంచి చెడ్డ పలకరిస్తామంటాడు. అది ఆయన రాడు కదా, ఆడాడో ఉంటాడు. ఆయన ఎందుకు మాకు? ఈయన వస్తే చాలు, ఈయనకే వేస్తాం మేము. మీరు ఎవరు చెప్పినా కానీ ఎటు బాధ చేయి ఆడకే బాధ. మా పేరు ఇందిరానండి. ఏ ఊరు నుంచి వచ్చారు? కంతేరు. జగన్ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. మాకు అమ్మఒడి వచ్చింది, అన్నీ వచ్చినాయి. మా ఊరికి 40 ఏళ్ళు, నేను 40 ఏళ్ళు నాకు పుట్టి మా ఊరికి నీళ్ళే లేవు. జగన్ వచ్చిన 5 సంవత్సరాల్లో మా ఊరు చాలా బాగుపడింది. మా ఊరు దరిద్రమే పోయిందండి. మాకు మళ్ళీ జగన్ అన్నే కావాలి. అది ఎలాంటి సంక్షేమం జరిగిందంట? మాకు అన్నీ వచ్చినాయండి. వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, విద్యాదేవన్ వచ్చింది, అన్ని కానుకలు వచ్చినాయండి మాకు జగనన్న నుంచి. చంద్రబాబు గెలిస్తే ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తూ ఉంటున్నారు. ప్రతి ఆడపిల్లకి, ప్రతి బిడ్డకి సంవత్సరానికి 20,000 ఇస్తూ ఉంటున్నారు. మాకు ఈ 100 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మాకు వద్దండి. ఆయన మాకు జగనే కావాలి, మాకు జగనే కావాలి. మంగళగిరిలో ఎవరు గెలుస్తారంటారు? మంగళగిరిలో ఎవరు గెలుస్తారు? లోకేష్ కాదండి, లావణ్య గారే గెలుస్తారు. మురుగుడు లావణ్య గారే గెలుస్తారండి.